ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఆ అమ్మవారి మీద నమ్మకం ఉంచి చేస్తే ఎంత పెద్ద ప్రమాదమైనా తమ దగ్గరికి దరి చేరదు. ఇంతకీ ఎవరు చేయాలండి? ఆయన మంచి కోరుతూ ఆయన సంబంధీకులు ఎవరు చేసినా మంచిదే. మరింకెందుకు ఆలస్యం? కన్న కూతుళ్ళున్నారు కదా, మీరు చేయండి. అమ్మో, నా వల్ల కాదు. ఆ దీపం పట్టుకుంటేనే నూనెక్కడ మీద పడిపోతుందోనని టెన్షన్ వస్తుంది నాకు. నా వల్ల కూడా కాదు. అలా అడుగులో అడుగేస్తూ నడవాలంటే ఖచ్చితంగా ఆ దీపాన్ని నేను వదిలేస్తాను. అదేంటమ్మా, కన్నబిడ్డలు మీరే ఇలా భయపడితే ఎలా? మీ నాన్నగారికి బాగోవాలి కదా. ఆ దీపాన్ని నేను తీసుకుంటాను. మీరు తీసుకోవడమే కరెక్ట్ అమ్మా. పైగా మా అమ్మగారు 41 రోజులు ప్రాతకాల దీపం పెడుతూ దీక్షలో కూడా ఉన్నారు. మీరు చేయడమే మంచిదమ్మా. మీరు చేస్తే అయ్యగారికి తప్పకుండా నయమవుతుంది. మంచిదమ్మా, కానీ గుర్తుంది కదా, చాలా జాగ్రత్తగా ప్రదక్షిణ పూర్తి చెయ్యాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది మంచిది కాదు, గుర్తుంచుకో అమ్మా. అలాగే పంతులు గారు, నేను చూసుకుంటాను. అయ్యా ధర్మతేజ గారు, మీ భార్య గారు ప్రదక్షిణాలు చేసి వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండి అమ్మవారికి పూజ చేస్తూ ఉండండి. ఏంటి లింక రావట్లేదు? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏం చేస్తాం, జేబులో డబ్బులు లేవు. ఆ 2 లక్షలు ఏదో రకం నొక్కేస్తే తప్ప మనకి ఖర్చులకు సరిపోవు. ఏమండి, ఎంతసేపు పడుతుంది? ఇదిగో వచ్చేస్తున్నామండి. నాకు అవతల చాలా పనులున్నాయండి. మీకోసం ఇప్పటిదాకా వెయిట్ చేస్తూనే ఉన్నాను. మీ అబ్బాయికి పూజ చేయించడం కూడా అయిపోయింది. మీరొచ్చి డబ్బులు ఇస్తే వెంటనే బయలుదేరిపోతాను. వస్తున్నామండి. ఇంకొక అరగంటలో మీ ముందుంటాం. అరగంట? 30 నిమిషాలు అనుకోండి. 30 నిమిషాలు అయితే ఓకే, పర్వాలేదు. అవును, అరగంటన్నా 30 నిమిషాలన్నా ఒకటే కదా. రేయ్, నా మీద జోకులేస్తున్నావా? చెప్తా. ఆ 2 లక్షలు నా చేతిలో పడ్డాక అప్పుడు చెప్తారా నీ సంగతే. ప్రదక్షిణలు చేస్తూ ఇటే రావాలి కదా. అడుగులో అడుగేసుకుంటూ వచ్చి సరిగ్గా ఈ ఆయిల్ మీద అడుగేస్తుంది. అమాంతం కాలు జారి కింద పడి ఆ దీపం ఆరిపోవడమే కాదు, నడుం కూడా విరుగుతుంది. అప్పుడు మన చేతికి మట్టి అంటకుండా పూజ ఆగిపోతుంది. అబ్బా, ఆకలిగా ఉందే. వాళ్ళు వచ్చేలోపు శుభ్రంగా టిఫిన్ చేసి వస్తే బెటర్. ఎలాగో అర్చన కోసం 200 నొక్కేసాం కదా, దాంతో ఫుల్గా టిఫిన్ లాగించేస్తా.
తల్లి, నేను కష్టపడి సంపాదించుకున్న 35,000 రూపాయలు ఓ దుర్మార్గుడు కొట్టేశాడు. వాడు ఎలాగైనా సరే నా కంటబడేలా చూడు తల్లి. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం యోపప్పయే శ్రియం చంద్రాం ప్రభాసాం సాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం శరణం ప్రపద్యే. ఏవండి ఒకసారి అటు చూడండి. వామ్మో, మనల్ని మోసం చేసిన వాడు అక్కడ ఉన్నాడు. వాడేనే. ఒరే దొంగదవా, మా డబ్బులు మోసం చేసి కొట్టేసి పారిపోతావురా? చెప్తాను నీ సంగతి. బాబోయ్, వీళ్ళు ఇక్కడ తగలబడ్డారు. ఇప్పుడు వీళ్ళు నన్ను చూసేశారు. వీళ్ళు కానీ నన్ను పట్టుకుంటే నా పరిస్థితి ఏంటి? ఎలాగైనా తప్పించుకోవాలి. ఒరేయ్, ఆగరా, ఆగు. రా, ఇంకో 4 అడుగులు వేసావంటే ఆయిల్ మీద అడుగు పడుతుంది, నీ నడుము ఇరుగుతుంది, దీపం ఆరిపోతుంది. అమ్మ బాబోయ్, అయ్యో బాబోయ్, నడు విరిపోయిందిరా దేవుడా. చిచి, వీళ్ళ మొహాల మండ. నలుగురు తిరిగే చోట నూనె పోస్తారా? వాళ్ళ చేతులు విరిగిపోను, వీళ్ళ జమ్మడిపోను, నీ సెల్ ఫోన్లు డెడ్ అయిపోను. ఛీ! నేనేదో మనీ కలెక్షన్ కోసం వస్తే నా నడుము విరగొట్టేవేంటమ్మా అన్నపూర్ణమ్మ తల్లి. అమ్మా, అయిపోబోయ్, అమ్మా, అమ్మో, మళ్ళీ 35,000 వచ్చేస్తారేమో.